శతాబ్దాలు గడిచిన తరగనటువంటి ఆకర్షణతో ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులను ఆకట్టుకుంటున్న అద్భుతమైనటువంటి కట్టడమే ఈ చార్మినార్. 4 మినార్లను కలిపి ఈ చార్మినార్ అంటారు. 1591వ సంవత్సరంలో కులీ కుతుబ్ షా ప్లేగు వ్యాధి నివారణ కోసం ఈ అద్భుతమైనటువంటి కట్టడమైనటువంటి చార్మినార్ను ఆయన నిర్మించారు. ఆ తరువాత 1889లో హైదరాబాద్ను పాలించినటువంటి మహబూబ్ అలీ ఖాన్ లండన్ నుంచి కొన్ని ప్రత్యేకమైనటువంటి గడియారాలను తెప్పించి ఈ చార్మినార్లో ఉన్నటువంటి ఈ చార్మినార్కి నలుదిక్కుల ఈ 4 గడియారాలను ఆయన అమర్చారు. ఆ తరువాత ఈ గడియారాలు అప్పుడప్పుడు పాడవుతూ వచ్చాయి. 130 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి ఈ గడియారాలు అప్పుడప్పుడు పాడవుతున్నప్పటికీ వాహిద్ వాచ్ కో అనేటువంటి ఒక వాచ్ కంపెనీ వారు ఈ గడియారాలకు మరమ్మతులు చేస్తూ ఉండేవారు. నిన్న అంటే 450 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ చార్మినార్కి మరమ్మతులు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే మరమ్మతుల కోసం ఇక్కడ కొన్ని ఇనుప రాడ్లను అమర్చేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఆ ఇనుప రాడ్డు నిన్న పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఇనుప రాడ్డు తూర్పు వైపు ఉన్నటువంటి గడియారానికి తగలడంతో ఆ తూర్పు వైపు ఉన్నటువంటి గడియారం అది పాడైంది. దానితో ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు కూడా ఆ గడియారం పాడైంది అంటూ ఇక్కడ చార్మినార్ నిర్వాహకులు అంటే ఈ ట్రస్ట్ ఒకటి ఉంది, అగాఖాన్ ట్రస్ట్, ఆ ఆధ్వర్యంలోనే ఈ చార్మినార్కి సంబంధించినటువంటి రోజువారీ పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో వారి దృష్టికి తీసుకువెళ్ళడంతో ఇక్కడ ఈ నిన్న పాడైనటువంటి ఈ గడియారం ఏదైతే ఉందో ఆ గడియారానికి కూడా మరమ్మతులు అయితే చేశారు. ఈ గడియారానికి ఒక చరిత్ర అయితే ఉంది. మనకి చార్మినార్ అంటే 4 మినార్లను కలిపి మనం చార్మినార్ అంటాము. ఈ చార్మినార్లో 4 వైపులా కూడా 4 గడియారాలు ఉన్నాయి. ఈ 4 గడియారాలు 130 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి గడియారాలు. వీటిని మహబూబ్ అలీ ఖాన్ అప్పుడు అంటే 1889లో ఆయన హైదరాబాద్ను పాలించేవారు. అప్పుడు ఆయన లండన్ నుంచి ప్రత్యేకంగా ఈ గడియారాలను తెప్పించి చార్మినార్లో అమర్చారు. అయితే ఈ 130 సంవత్సరాల నుంచి అప్పుడప్పుడు ఈ గడియారాలు పాడవుతున్నప్పుడు వాహిద్ వాచ్ కంపెనీ వారు ఈ గడియారాలకి మరమ్మతులు చేసేవారు. నిన్న అనుకోకుండా ఈ గడియారం పాడవడంతో వారే ఇక్కడికి వచ్చి ఈ గడియారాన్ని బాగు చేశారు. ఇప్పుడు నిన్న ఆ గడియారం ఇనుప రాడ్డు తగిలి పాడైపోయినప్పటికీ ఆ గడియారం టైం మాత్రం చూయిస్తూనే ఉంది. అయితే 5-6 సంఖ్యల మధ్య ఒక చిన్న హోల్ పడడంతోనే ఈ గడియారానికి మరమ్మతులు చేయాల్సి వచ్చింది. అసలు ఎంతో చారిత్రక కట్టడమైనటువంటి ఈ చిహ్నానికి కొన్ని ప్రాముఖ్యతలు ప్రాధాన్యతలు అయితే ఉన్నాయి. ఆకర్షణీయమైనటువంటి విషయాలే కాకుండా ఎన్నో నిగూఢమైనటువంటి రహస్యాలు కూడా ఈ చార్మినార్ కట్టడంలో దాగి ఉన్నాయి అంటూ కూడా చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. ఈ చార్మినార్ నుంచి మన గోల్కొండ కోట ఏదైతే ఉందో అక్కడికి ఒక రహస్య ద్వారం ఉంది, ఒక రహస్య మార్గం ఉంది అంటూ కూడా చరిత్రకారులు చెబుతూ ఉంటారు. అంటే 1889వ సంవత్సరంలో మహబూబ్ అలీ ఖాన్ ఆయన ఈ హైదరాబాద్ని పాలించినటువంటి నేపథ్యంలోనే అత్యవసర సమయాలలో ఆ రహస్య మార్గాన్ని ఉపయోగించి వారు ఈ చార్మినార్ ప్రాంతం నుంచి గోల్కొండ కోటలోకి వెళ్తున్నట్లుగా కూడా మనకి కొన్ని వార్తలు మనం చూసాం. మనకి చరిత్రకారులు కూడా ఆ రకంగానే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దేశ విదేశాల నుంచి కూడా చార్మినార్ని చూసేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి పర్యాటకులు వస్తూ ఉంటారు. రోజు రోజుకి చార్మినార్ యొక్క ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చార్మినార్లో ఉన్నటువంటి 4 మినార్లలో ఒక మినార్లో శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం కూడా ఉంటుంది. ఈ దేవాలయానికి పెద్ద ఎత్తున భక్తులు
ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఎంతోమంది రాజకీయ నాయకులు, మన భారత ప్రధాని, అలాగే మన కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా కూడా గతంలో ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు కూడా తీసుకున్నారు. అంటే చారిత్రక కట్టడం అయినటువంటి ఈ చార్మినార్లో, ఒక మినార్లో ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం అనేది ఉంటుంది. అలాగే మక్కా మసీద్, ఈ చార్మినార్ ఏదైతే ఉందో చార్మినార్కి కూతవేటు దూరంలోనే మక్కా మసీద్ ఉంటుంది. అక్కడే రోజు మహమ్మదీయులందరూ కూడా వచ్చి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున చార్మినార్ని సందర్శించేందుకు ఇక్కడికి పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. ఈ చార్మినార్ పరిసర ప్రాంతాలంతా కూడా ఎంతో సందడి వాతావరణాన్ని నింపుకొని ఉంటుంది. నిన్న ఈ చార్మినార్ మరమ్మతులు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇద్దరు కార్మికులు అక్కడ మరమ్మతుల్లో భాగంగా ఇనుప రాడ్లను అమరుస్తున్నటువంటి నేపథ్యంలో ఒక ఇనుప రాడ్డు తగిలి తూర్పు వైపు ఉన్నటువంటి గడియారానికి ఒక పెద్ద రంధ్రం అయితే పడింది. దాంతో అంటే ఇది చారిత్రక నిర్మాణం కాబట్టి ఆ నిర్మాణం యొక్క విలువలు ఎక్కడైతే దెబ్బతింటాయని భావించారో వెంటనే దాన్ని మరమ్మతులు కూడా చేయించారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గడియారం ఏదైతే ఉందో ఆ గడియారంలో ఇది తూర్పు వైపు ఉన్నటువంటి గడియారం. ఆ తూర్పు వైపు ఉన్నటువంటి గడియారంలో 5, 6 సంఖ్యల మధ్య ఆ ఇనుప రాడ్డు బలంగా తగలడంతో అక్కడ పెద్ద రంధ్రం అయితే పడింది. ఆ రంధ్రాన్ని కూడా పూడ్చి దానికైతే మరమ్మతులు చేశారు. అంటే 450 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి ఈ చార్మినార్, ఈ 4 గడియారాలు ఈ చార్మినార్లో అమర్చి 130 సంవత్సరాలకు పైగా కావస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని పావురాలు కూడా అక్కడ ఈ గడియారంలో ఉన్నటువంటి అద్దాన్ని బ్రేక్ చేసేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఆ అద్దం కొంచెం పలుచబడిందని, దానితో నిన్న ఇనుపరాడ్ తగిలిన వెంటనే ఆ గడియారంలో చిన్న హోల్ అయితే పడింది అంటూ కూడా ఇక్కడ ఉంటున్నటువంటి వారు నిన్న మనకి చెప్తూ ఉన్నారు. 130 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి గడియారం పాడవడం, ఆ గడియారాన్ని మరమ్మతులు చేయడం కూడా ఇప్పుడు చార్మినార్లో పెద్ద చర్చనీయాంశంగా అయితే మారింది. చారిత్రక కథనాల ప్రకారంగా కులీ కుతుబ్ షా గోల్కొండ కోటను రాజధానిగా చేసుకొని పాలిస్తున్నటువంటి సమయంలో గోల్కొండ కోట నుంచి చార్మినార్కు వచ్చేందుకు ఒక రహస్య మార్గాన్ని కూడా కులీ కుతుబ్ షా ఏర్పాటు చేసినట్లుగా మనకి కొన్ని కథనాలు అయితే చెప్తూ ఉన్నాయి. అంటే ఎవరైనా గోల్కొండ కోట మీదకి దండెత్తి గనక వస్తే తప్పించుకునేందుకు వీలుగా, అలాగే విలువైనటువంటి సంపద ఏదైతే ఉంటుందో ఆ సంపదని గోల్కొండ కోట నుంచి తరలించేందుకు వీలుగా ఒక రహస్య మార్గాన్ని కులీ కుతుబ్ షా ఏర్పాటు చేశారు. ఆ రహస్య మార్గం గోల్కొండ కోట నుంచి చార్మినార్ వరకు ఆ రహస్య స్వరంగం ఉంటుంది అంటూ కూడా మనకి చారిత్రక కథనాలు అయితే చెబుతూ ఉన్నాయి. 30 సంవత్సరాల